ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారం అనేది వస్తుంది, సీట్లు వస్తాయి. ఇది ఒక సత్సాంప్రదాయంగా కొనసాగుతోంది అనేక సంవత్సరాలుగా, పర్టికులర్గా దక్షిణాది రాష్ట్రాల్లో. దానికోసం డబ్బు ఖర్చు పెడతారా, పవర్ని పణంగా పెడతారా, ఏదైనా చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీదే ఎడ్జ్ అవుతుంది, ఆ పార్టీదే బలం అవుతుంది, ఆ పార్టీదే సీట్లు అవుతాయి. అంటే ఇదేలా సాంప్రదాయం అవుతుంది? ఇదేమన్నా రాజరిక పాలన? పోనీ వీళ్ళు ఉన్నారు కాబట్టి రాసుకోవడానికి, పోనీ అలాగే అనుకుంటే అసలు ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు? ఇలాంటి షోపు టప్పులు చూయించి ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఓట్లేసినట్టుగా అలాంటి భ్రమలు కల్పించడం ఎందుకు? కౌంటింగ్ జరిగినట్టుగా చూపించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? వాళ్లే రాసేసుకుంటే పోలా, ఇన్ని వార్డులు మావి, అన్ని వార్డులు మీవి అని. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక డీలిమిటేషన్ విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని వ్యతిరేకించడానికి ఇలా పొలోమని ముందుకొచ్చేస్తూ ఉంటారు. ఇదే రాష్ట్రాల్లో మీరు పవర్లో, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వార్డుల సంఖ్యని మీ ఇష్టం వచ్చినట్టు తగ్గించుకుంటారు లేదా పెంచుకుంటారు. అసలు వార్డే లేకుండా చేసినా చేసేసుకుంటారు. ఆ ప్లేస్లో మహిళా రిజర్వేషన్ పెట్టుకుంటారు, ఇంకో రిజర్వేషన్ మీకు ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు. మరి మీరు ఇలాంటి పద్ధతుల్ని పాటిస్తూ ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ప్రశ్నిస్తాయి? అది డిఎంకే కావచ్చు, లేదంటే తెలుగు రాష్ట్రాల్లోని ఇంకో పార్టీ అయినా కావచ్చు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నైతికతని, ఆ పద్ధతిని, ఆ ప్రోటోకాల్ని పాటించినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది తప్పు అని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇలా ఒంటెద్దు పోకడలతో ఇష్టం వచ్చినట్లుగా తమ ఎలక్షనీర్ని తాము నిర్వహించుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అధికార పార్టీదే హవా అన్నట్టుగా చెప్పుకుంటూ చేస్తున్న ఈ గేమ్ ప్రజలకు అర్థం కాదా? ప్రజలకు ఇంకా చాలామందికి నిజానికి అర్థం కావట్లేదు. ఇంకా ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి అర్థమైన తరువాత ఓటుకి రారు, నోటాకి మాత్రమే వస్తారు, నోటాకే కొడతారు.